హై ఫీవర్ తో పాటు పిల్లవాడికి ఫిట్స్ వచ్చాయి. ఏం చేయాలి? సిచ్యువేషన్ ని అసెస్ చేసి పిల్లవాడి చుట్టూ డేంజరస్ ఆబ్జెక్ట్స్ ని తొలగించండి. ఒక సేఫ్ ప్లేస్ లో ఫ్లాట్ సర్ఫేస్ మీద బాబుని పడుకోబెట్టండి. తల కింద ఏదన్నా సాఫ్ట్ పిల్లో పెట్టి టైట్ క్లోత్స్ ఏదన్నా ఉంటే తీసేయండి. వెంటనే లెఫ్ట్ లాటరల్ సైడ్ అంటారు, అంటే పిల్లవాడికి లెఫ్ట్ సైడ్ గా పడుకోబెట్టడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఫిట్స్ ఎంతసేపు పట్టింది, 1 నిమిషమా 2 నిమిషాలు 3 నిమిషాలు అనేది గమనించండి. పిల్లవాడి ఊపిరి పీల్చుకునే విధానము గమనిస్తా ఉండండి. 3 నిమిషాలు దాటింది ఫిట్స్ అంటే ఒకవేళ మీ దగ్గర ఉన్న మిడాజోలం నాసల్ స్ప్రే మీ డాక్టర్ ఇచ్చుంటే ఖచ్చితంగా అది మొక్లో స్ప్రే వాడి ఫిట్స్ ఆపడానికి ప్రయత్నించాలి. బెస్ట్ ఇస్ విజిట్ ద పీడియాట్రిషియన్ నియరెస్ట్ యూ అండ్ సేఫ్ ఎవాల్యుయేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఏమేం చేయకూడదు? డు నాట్ పానిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లవాడిని ఊరుకూరికే కదిలియద్దండి. ఆ హ్యాండ్ మూమెంట్స్, లెగ్ మూమెంట్స్, ఇన్వాలంటరీ మూమెంట్స్ ని రెస్ట్రిక్ట్ చేయొద్దండి. నోట్లో ఏదైనా తాగిపీయడము, తినిపించడానికి ప్రయత్నించద్దండి. చేతిలో బీగాలు పెట్టడము, మెటల్ ఆబ్జెక్ట్స్ పెట్టడము అవన్నీ ప్రయత్నించద్దండి. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఏదేమైనా కూడా ఇది మీరు లైట్ తీసుకోకుండా ఖచ్చితంగా మీ డాక్టర్ కి చూపియండి. ఇది ఫస్ట్ టైం అయినా సెకండ్ టైం అయినా ఏ ఎపిసోడ్ అయినా కూడా ఖచ్చితంగా ఫిట్స్ వచ్చిన ప్రతి ఒక్క పిల్లోడిని మీ పీడియాట్రిషియన్ ని కలిసి ఎవాల్యుయేట్ చేయించుకోండి. ఈ విలువైన సమాచారాన్ని కనీసం 3 పేరెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ అవుట్ డాక్టర్ శ్రవణ్ కృష్ణారెడ్డి, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ అట్ ద ఫ్యామిలీ ట్రీ క్లినిక్స్.